వెల్కమ్ టు ఫోకస్. ఇప్పుడు ఏఐ వీడియోస్ చూస్తుంటే అవి ఒరిజినల్ వీడియోలా ఏఐతో క్రియేట్ చేస్తామా అని కనుక్కోలేం. అంతలా రియలిస్టిక్ గా ఉంటున్నాయి. కంటెంట్ క్రియేటర్స్ తమకు నచ్చని వారిపై ఇష్టం వచ్చినట్టు వీడియోలు తయారు చేస్తున్నారు. అశ్లీల వీడియోలను జనంపై వదులుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా తామేమి తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఏఐ వీడియోలే కనిపిస్తున్నాయి. ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే లొల్లి. ఏఐ బొమ్మలు, ఆర్టిఫిషియల్ మాటలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా సరే ఏఐ వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు సంబంధించిన ఏఐ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. మానవ మనుగడకు ఏఐతో ముప్పేనా? టెక్నాలజీతో లేనిది ఉన్నట్లు మాయ చేస్తున్నారా? మనుషులా లేక ఏఐ అనేది గుర్తుపట్టడం కష్టమేనా? ఏఐ అరాచకాలకు అడ్డు అదుపు లేదా? శత్రువులపైకి పార్టీలు ఏఐతో టార్గెట్ చేస్తున్నాయా? మనిషి బుద్ధిజీవి, ఆలోచనాపరుడు, లెక్కల్లో పక్కా, అందులోనే కొంత తిక్క కూడా ఉంటుంది. లేకపోతే ఎవరైనా తనకంటే మెరుగ్గా, తనకంటే వేగంగా, తనకంటే తెలివిగా పనిచేయగల సాంకేతికత కోసం ఆరాటపడతారా? మోహిని భస్మాసుర కథ తెలిసిన తర్వాత కూడా ఇలాంటి కథలు పడతాడా? మేధోపరంగా తనతో సరిసమానంగా పనిచేయగల యంత్రాల ఆవిష్కరణ గురించి మనిషి అనాదిగా ఆలోచిస్తూనే వచ్చాడు. విజ్ఞానం పెరిగే కొద్దీ కొత్త ఆలోచనలు కార్యరూపం ధరిస్తున్నాయి. చాట్‌జీపీటీ రాకతో ఒక్కసారిగా మనిషి అవసరమే లేదు అన్నంత స్థాయిలో కృత్రిమ మేధ ప్రాభవం మొదలైంది. ఇదో పదునైన ఆయుధం. లాభాల్ని కొట్టిపారేయలేం, భయాలను పక్కన పెట్టేయలేం. కృత్రిమ మేధను ఇప్పటి వరకు ఓ సౌకర్యంగానే భావించారు. కానీ చాట్‌జీపీటీ రాకతో లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృత్రిమ మేధ ఇంత త్వరగా ప్రబలంగా రోజువారీ జీవితాల్లోకి వచ్చేస్తుంది అనుకోలేదు. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీ చేస్తున్న పనులకు ఇది ఎంతగానో పాపులర్ అయింది. ఇదిలా ఉండగా కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల ఫోటోలను మారుస్తూ నెట్టింటా షేర్ చేయడం ట్రెండ్గా మారింది. ఏఐలో తేడా వస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. కృత్రిమ మేధను తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటుంది. రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అభిమాన పొలిటీషియన్లు, స్టార్ హీరోల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా పోటీపడి ప్రత్యర్థులపై సెటైరిక్ వీడియోలు వదులుతున్నాయి. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల రాజకీయ ప్రచారం వేడెక్కింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో రిలీజ్ చేసింది. వైరల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలేదో ఫేక్ ఏదో తెలియకుండా అయిపోయింది. కొన్నిసార్లు అబద్ధం నిజంగా, నిజం అబద్ధంలా కనిపిస్తుంది. ఇక పొలిటికల్ పార్టీలు ఏఐతో తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నాయి. తమ ప్రత్యర్థులకు ఏఐ వీడియోలతో చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, అతని తల్లి హీరాబెన్ మోడీ లాంటి పాత్రలతో బీహార్ కాంగ్రెస్ అఫీషియల్గానే రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై బీహార్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. ప్రధాని మోడీ పోలికలో ఉన్న పాత్ర రాత్రి పడుకునే ముందు ఈ రోజు ఓటు చోరీ విజయవంతంగా కంప్లీట్ చేశాం, ఇప్పుడు హాయిగా నిద్రపోదాం అని చెబుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత మోడీ తల్లి పోలికతో ఉన్న పాత్ర ప్రధాని పాత్రలో ఉన్న మోడీ కలలోకొస్తుంది. ఓట్ల కోసం తన పేరును ఉపయోగించినందుకు తిడుతున్నట్లుంటుంది. ఓట్ల కోసం రాజకీయాల్లో ఎంత తగ్గటానికైనా సిద్ధంగా ఉన్నావా? నోట్ల రద్దుతో క్యూలో నిల్చోపెట్టావంటూ తిడుతుంది. ఆ వెంటనే మోడీ పాత్రధారికి మెలకు వస్తుంది. ఈ ఏఐ వీడియోకు సాహెబ్ కలలోకి అమ్మ వచ్చింది చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. 3 మిలియన్ వ్యూస్ రావడంతో బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని పరిధులు దాటింది. మోడీ తల్లిని కించపరుస్తుంది, చనిపోయిన వాళ్లను అవమానిస్తుంది అంటూ బీహార్ బీజేపీ ఆగ్రహం చేసింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఉన్నమాటే అన్నాం, ఇందులో కించపరిచే విధంగా ఏముంది అంటూ గట్టిగానే చెబుతుంది. మోడీ తల్లిని అవమానించినట్లు ఎక్కడుందో చెప్పాలని, తప్పు చేసిన కొడుక్కి తల్లి బుద్ధి చెప్పడం కూడా తప్పేనా అంటూ సుతిమెత్తగా బీజేపీకి చొరకలంటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్గా బీజేపీ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు ఎంపీ రాహుల్ గాంధీ బార్ వెళ్లడం, అక్కడ ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. బార్లో వీరిద్దరూ మద్యం సేవిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో ఓ మహిళ డాన్స్ చేస్తూ ఉంటుంది. రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింటా వైరల్గా మారింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ వినిపిస్తుంది. ఏఐ వాయిస్తో పాటు మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఆడియో క్లిప్ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనిషి తన ఆలోచనతో తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నో సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి లేదు.
అందుకే స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే మరింత సమర్థంగా పనులు పూర్తి చేయొచ్చంటూ ఏఐని సృష్టించారు. ఏఐతో ఎన్ని లాభాలున్నాయో అంతకంటే నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. మనిషి తన కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న మేధస్సు కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సుగా పేర్కొంటున్నారు. అంటే సాధారణంగా మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి అందుకు సంబంధించిన విషయాలను గ్రహిస్తాడు. అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని యంత్రం చేస్తే అత్యంత వేగంగా పనులు చక్కబెట్టవచ్చు కదా అనే ఆలోచనే కృత్రిమ మేధ పుట్టుకకు బీజం పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతకు మించి ఉన్నాయి. చాట్‌జీపీటీని ఓపెన్ ఏఐ లాంచ్ చేసినప్పుడు ఏఐ ప్రకంపనాలు మళ్లీ మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టిన చాట్‌జీపీటీ మనమడిగే ప్రశ్నలకు దాదాపు మానవుని తరహాలోనే సమాధానాలనివ్వగలదు. క్షణాల్లోనే వ్యాసాలను, ప్రసంగాలను అందిస్తుంది. చాట్‌జీపీటీ మార్కెట్లోకొచ్చి తన ప్రాబల్యాన్ని చాటిన తర్వాత ఇతర టెక్ దిగ్గజాలు సైతం సొంతంగా తమ కృత్రిమ మేధ వ్యవస్థలను లాంచ్ చేసే ప్రయత్నాలలో పడ్డాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వాడుతున్నారు. అయితే వీటన్నింటిలో బీటా వెర్షన్ తీసుకొచ్చి రీల్స్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో రీల్స్ పిచ్చి, లైకుల మోజులో అనేక మంది డాన్సులు చేస్తున్నారు. కొందరైతే మితిమీరి సాహసాలు చేశారు. ఇదంతా మనం గతంలోనే చూసాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియాలోకి ఏఐని ఎంటర్ చేశారు యూట్యూబర్స్. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కావలసిన ఇన్పుట్స్ ఇస్తే చాలు, అదే వీడియో, ఇమేజ్, కావాలంటే ఆడియో ఇస్తుంది. ఇంకేంటి, చిటికెలో వీడియో రెడీ అయిపోతుంది. ఇదంతా మంచికైతే సరే, కానీ ఏఐతో సోషల్ మీడియాను గబ్బు చేస్తున్నారు కొందరు. ఆ మధ్య హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక మందన ముఖాన్ని జత చేశారు. జరా పటేల్ బ్లాక్ డ్రెస్లో ఉన్నదానికి అలాంటి డ్రెస్తోనే ఉన్న రష్మిక ఫేస్ను జత చేశారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాన్ని మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఏఐతో తయారు చేసే వీడియోలు, ఫోటోలను కనిపెట్టడం అంత ఈజీ కాదు. అసలవి ఏఐ వీడియోలే అని ఎవరూ గుర్తించలేరు. అంత న్యాచురల్గా ఉంటాయి, అచ్చం మనుషుల్లానే ఉంటాయి. కానీ మనుషులు కాదు, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయా. మన కళ్ళు మనల్నే మోసం చేసేలా ఏఐ వీడియోలుంటున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి మొదటిసారిగా న్యూస్ యాంకర్ను ఇజ్రాయెల్ సృష్టించింది. అయితే మనిషి తన మేధస్సును పెడదారి పట్టించడం వల్ల ఎన్నో అనార్థాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి ఇటీవల చాలా మంది ప్రముఖులను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు జరిగాయి. ఇలాంటి వాటి వల్ల ఏది నిజమో ఏది కల్పనో తెలియక సామాన్య జనం తికమక పడుతున్నారు. మనుషులతో పని లేకుండా న్యూస్ ఛానల్స్ ఏఐ యాంకర్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఏఐ నిపుణులు, క్రియేటర్లు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. సెలబ్రిటీలను, రాజకీయ నేతలను తమకు నచ్చిన వారి రూపాలతో ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో నిజమేనన్న భ్రమల్లో మునిగిపోతున్నారు. కొంతకాలం క్రితం ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఓ సమావేశంలో కలిశారు. ఇద్దరూ కరచాలనం చేశారు. దాన్ని ఏఐ కంటెంటర్లు చిలువలు పలువలు చేసేశారు. ఇద్దరు బైక్ మీద వెళ్తున్నట్లు, ముద్దులు పెట్టుకుంటున్నట్లు వీడియోలు తయారు చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్లు పట్టుకుంటున్నట్టు ఉన్న వీడియోలను క్రియేట్ చేశారు. అక్కడితో ఆగని కంటెంట్ టెక్ నిపుణులు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ డాన్స్ చేస్తున్నట్లు వీడియోను తయారు చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నవ్వుకోవడానికి చేస్తే పర్వాలేదు, కానీ శృతి మించి ప్రవర్తిస్తున్నారు. తమకు నచ్చని వారిని అశ్లీలంగా చిత్రీకరిస్తున్నారు. తమ సునకానందం కోసం ఎదుటి వ్యక్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారు. వాటి ద్వారా పైశాచిక ఆనందం పొందారు. కానీ ఇప్పుడు ఏఐతో తాము హీరోయిన్స్కు ముద్దు పెడుతున్నట్టుగా, హక్ చేసుకుంటున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇక న్యూస్ రిపోర్టింగ్ను ఇమిటేట్ చేస్తున్నారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు గలీజ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్లుగా ఉన్న వీడియోలైతే సోషల్ మీడియా, యూట్యూబ్లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అన్ని రంగాల్లో ఏఐ అద్భుతాలు సృష్టిస్తోంది. మనిషి ఊహలకు సైతం అందని వాటిని కూడా చేసి చూపిస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు సినిమా తీయాలంటే గ్రాఫిక్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఐతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసేయచ్చు. మనకు నచ్చని వాళ్లపై ఇష్టం వచ్చిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయచ్చు. వారి క్యారెక్టర్ను బదనాం చేయొచ్చు. ఏఐ ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. మంచికి, చెడుకి రెండు రకాలుగా ఏఐ యూజ్ అవుతుంది. మంచి పనులు చేయడం కంటే చెడు చేయడమే ఈజీ కదా. అందుకే కొందరు ఏఐతో అసభ్యతను, అశ్లీలతను ఎంచుకుంటున్నారు. ఆడియోలు, వీడియోల రూపంలో బూతులతో సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఓ మతం గురించో, ఓ ప్రాంతం గురించో తప్పుడు డాటా, తప్పుడు ట్రైనింగ్ ఇస్తే ఏఐ నిర్ణయాలు తప్పుగానే ఉంటాయి. మనిషి మూర్ఖత్వమే ఏఐ మూర్ఖత్వాన్ని పెంచుతుంది.
అందుకే ఏఐ నిర్ణయాలను నమ్మడంలో కూడా మనిషి జాగ్రత్త పడాల్సిందే. చాట్‌జీపీటీ, గ్రోక్, డీప్‌సీక్ చెప్పినంత మాత్రాన అంతా సత్యమనుకోవడం మూర్ఖత్వమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాలకు విస్తరించింది. టెక్నాలజీలో ఏఐ విప్లవాన్ని తీసుకొచ్చింది. మనిషి చేసే పనులు, చెయ్యని పనులను కూడా శరవేగంగా చేసి పెడుతున్న ఏఐ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. అవి నిజమైన వీడియోలా లేక ఏఐ వీడియోలా తేల్చుకోలేక నెటిజన్స్ తికమక పడుతున్నారు. ఏఐ వీడియోలను గుర్తుపట్టాలంటే పెద్ద టాస్క్. నిజంగానే మనుషులను పోలి ఉంటాయి. హీరోయిన్లను ఫ్యాన్స్ కిస్ చేసినట్లు, లేదంటే వారికి హగ్గిస్తున్నట్లు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు అక్కడితోనే ఆగిపోవడం లేదు. అంతకు మించి ఏఐ ఫోటోలు, వీడియోలను తయారు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సొస్తుంది? కృత్రిమ మేధ అసలు మేధను అంతం చేస్తుందా? ఏఐ మానవజాతికే ప్రమాదకరంగా మారనుందా? అతి ఎప్పుడైనా అనర్థదాయకమంటారు. అభివృద్ధి అయినా ఏ మార్పైనా అతిగా జరిగితే అనర్థమే. మనిషి జీవితాన్ని సులభంగా మార్చడానికి సాంకేతికత కావాలి. కానీ మనిషిని అంతం చేసేలా టెక్నాలజీ ఉంటే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఈ చర్చంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధిస్తుందన్న ప్రగతితోనే మొదలైంది. మనిషికుండేది మేధ, యంత్రాలకుండేది కృత్రిమ మేధ. ఏఐ అయినా మరే సాంకేతికత అయినా మానవాళికి విపత్తుగా తయారవుతుందంటే దానికి కారణం మనిషి ఆలోచనలే. మనిషి బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తేనే ఏఐ కూడా మూర్ఖంగా మారుతుంది. కాబట్టి ఏఐ ప్రమాదకరంగా మారడమా, మారకపోవడమా అనేది మనిషి చేతిలోనే ఉంది. మనిషి విలువలకు తిలోదకాలిస్తే ఏఐ కూడా విలువలు లేకుండా ఉంటుంది. మరి విలువలతో కూడిన ఎథికల్ ఏఐని తయారు చేయాల్సిన బాధ్యత మనిషిపైనే ఉంది. ఏఐని ఎంత బాగా వాడుకుంటామనే దానిపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏఐ అనేది పూర్తిగా డాటా ట్రైనింగ్ పై ఆధారపడింది. ఆ రెండింటినీ మనిషే ఇస్తాడు. మనిషి ఇచ్చే డాటా పక్షపాతంతో నిండినదైనా, అసంపూర్ణమైన, తప్పైనా ఏఐ నిర్ణయాలు తదానుగుణంగానే ఉంటాయి. మన మూర్ఖత్వాన్ని ఏఐకి కూడా ఆపాదిస్తే అది వెనక్కి తీసుకోలేనంత వినాశకరంగా మారుతుంది. ఏఐ డెవలపర్లు, కంపెనీలు, వినియోగదారులు, ప్రభుత్వాలు సమిష్టిగా బాధ్యత తీసుకుంటేనే ఏఐ ప్రమాదకారి కాకుండా ప్రయోజనకారవుతుంది. ఏఐకి ఫీడ్ అయ్యే డాటంతా మనిషి జీవితమే. ఏఐని ఎంత బాగా వాడుకుంటామనే దానిపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నచ్చిన నాయకులు చేస్తున్నది, చెబుతున్నది తప్పైనా, నమ్మిన సిద్ధాంతం ఆచరణలో సత్ఫలితాలు ఇవ్వకపోయినా సమర్థించడం, గుడ్డిగా అనుసరించడం సబబేనా? ఊరంతా అనుకుంటున్నారని నమ్మేయడం, నిజానిజాలు తెలుసుకోకుండా మూకధోరణికి లొంగిపోవడం మనిషిలోని సహజ మూర్ఖత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. ఈ ప్రపంచంలో ఉన్నతంతా వైవిధ్యమేనని గుర్తించలేక ఒక మతం కంటే మరో మతం, ఒక జాతి కంటే మరో జాతి, ఒక భాష కంటే మరో భాష గొప్పదని అనుకుంటూ రోజురోజుకు వెనక్కి వెళ్లడం విచారకరం. మనం కొన్ని రోజుల్లో చేయగలిగే పనిని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి పెడుతుంది. అవసరమైన సలహాలిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్గా తోడవుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఏఐ చాట్బట్లను విపరీతంగా వాడుతున్నారు. కొందరైతే ఏకంగా చాట్బట్లతో ప్రేమలో పడుతున్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇలా అతిగా కనెక్ట్ కావడం వల్ల ఏఐ సైకోసిస్ అనే మానసిక సమస్యకు గురవుతున్నారు. తమ ఫోటోలు, వాయిస్ను ఉపయోగించి అసభ్యకరమైన వీడియోలను రూపొందించినప్పుడు సంబంధిత మహిళలు తీవ్రమైన మానసిక వేదనకు, అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి అశ్లీల కంటెంట్ సమాజంలో సామాజిక విలువలను, నైతికతను దెబ్బతీస్తుంది. కామెడీ పేరుతో మహిళలను కించపరచడం, అసభ్యకరంగా చూపించడం ప్రస్తుత యువతను పెడదోవ పట్టించే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. దేశంలో 77.4% ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతుంది. డీప్ ఫేక్ల కారణంగా 55% మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్పై నమ్మకం కోల్పోతున్నారని 2024లో ఒక సర్వే తెలిపింది.